సో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ద పవర్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం దేవుని శక్తిని పొందుకోబోతున్నాం. దేనికి? పాపము చేయకుండా ఉండేదానికి. ఆమేన్. దేవుని చిత్తానుసారంగా జీవించేదానికి ఒక పవర్ కావాలి, దేవుని శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడ ఉంది? ఆయన మాటల్లో ఉంది. సిలువను గూర్చిన వార్తలో, దేవుని ప్రేమను గూర్చిన సందేశములో ఆ శక్తి ఉంది. ఈరోజు మనం ఆ శక్తిని పొందుకోబోతున్నాం. దేవుడు మనకు అనుగ్రహించిన దివ్య వర్తమానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 8 వరకు గల వాక్య భాగమును మనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఒక అనాథ ఆశ్రమంలో ఒక బాలుడు ఎదుగుతూ ఉన్నాడు. ఆ బాలుడు ఎదిగే కొద్దీ చాలా దుష్టుడుగా తయారవుతున్నాడు. అల్లరి చేష్టలు చేస్తూ, అందరికీ ఇబ్బందులు కలిగిస్తూ, ఎవరి మాటను ఆలకించకుండా తన ఇష్ట ప్రకారము విచ్చలవిడిగా జీవిస్తూ ఉన్నాడు. చాలా మొరటువాడుగాను మొండివాడుగాను తయారవుతున్నాడు. అతని యొక్క ప్రవర్తన చూసి మనోవేదన చెందిన వారిని గమనించుకునే ఆ తల్లి అతన్ని తోడుకొని వచ్చి ఆశ్రమంలో వదిలిన చర్చి ఫాదర్ గారికి ఫోన్ చేసి విషయం చెప్పింది. ఫాదర్, ఆ అబ్బాయి పరిస్థితి ఏం బాగోలేదు, వాడి ప్రవర్తన చాలా భయంకరంగా ఉంది, నేను భరించలేకపోతున్నాను, దయచేసి మీరు ఏదైనా చేయండి అని చెప్పి ఫాదర్ గారికి విషయాన్ని తెలిపింది. ఆ చర్చి ఫాదర్ వచ్చి ఆ బాలుడిని, ఆ లేత యవ్వన వయసులో ఉన్న అతన్ని తన బండిలో ఎక్కించుకొని ఒక శ్మశానానికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళి ఆ శ్మశానంలో ఉన్న ఒక సమాధి మీద కూర్చున్నారు. ఇద్దరు కూర్చున్నారు. అప్పుడు ఆ ఫాదర్ గారు ఆ యవ్వన బాలుడితో ఒక విషయాన్ని చెప్పాడు. తమ్ముడు, 15 సంవత్సరాలకు ముందు ఒక మంచు కొండ ప్రాంతంలో నేను సేవ చేస్తూ ఉండేవాడిని. ఉన్నట్టుండి ఆ ప్రాంతంలో ఒక భయంకరమైన మంచు తుఫాను కొట్టింది. ఆ తుఫాను దాడికి ఆ గ్రామంలో ఉన్న అన్ని ఇళ్ళు కూడా ఆ మంచుతో కప్పబడింది. కొంతమంది తప్పించుకున్నారు, కానీ అనేక మంది ఆ మంచు తుఫానులో ఇరక్కబోయి లోపలనే గడ్డకట్టిపోయి చనిపోయారు. 3 రోజుల తర్వాత యంత్రాల సహాయంతో ప్రతి ఇంటిని కూడా ఆ మంచునంతా కూడా తొలగిస్తూ అనేక శవాలను బయటికి తీశారు. అప్పుడు ఒక చిన్న గుడారంలో ఒక సహోదరి శవమై ఉంది. ఆమె అట్నే కూర్చున్న రీతిలోనే ఉంది. ఆమె ఒంటి మీద బట్టలు ఏమాత్రం లేదు. ఆమె అలాగే నగ్నంగానే కూర్చొని ఉంది. గడ్డ కట్టిపోయి చనిపోయి ఉంది. కానీ ఆమె చేతిలో మాత్రము ఒక మూట, బట్టలతో కప్పబడిన ఒక మూట లాంటిది ఏదో పెట్టుకొని ఉంది ఆమె చేతిలో. అట్నే ఆ ఒడిలో పెట్టుకొని హత్తుకొని ఉంది ఆ యొక్క దుస్తుల మూటను. ఏంటి అదని చూసినప్పుడు లోపల ఒక 10 నెలల ప్రాయమున్న ఒక పసికందు కొన ప్రాణంతో కొట్టి మిట్టాడుతూ ఉంది. ఆ బిడ్డను తీసుకొని వచ్చి హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేసి కాపాడాము. ఆ తల్లి తన బిడ్డను కాపాడడం కోసము, తన బిడ్డకు వెచ్చదనం కలిగించడం కోసం ఏం చేసింది? తన బట్టలంతా విప్పి దానితో బిడ్డను పూర్తిగా కప్పింది. పూర్తిగా ఆ బిడ్డను చుట్టి కప్పి ఆ మంచు నుండి ఆ బిడ్డను కాపాడింది. తన బిడ్డను కాపాడడం కోసం ఆమె తన ప్రాణం పెట్టింది. ఆ బిడ్డ నువ్వే నాయన, ఆ బిడ్డ నువ్వే. ఎప్పుడు నువ్వు ఆ తల్లి సమాధి మీద కూర్చొని ఉన్నావు అని అన్నాడు. నేనే ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ పాతి పెట్టాను. ఆమె సమాధి మీద, అనగా నీ తల్లి సమాధి మీద
నువ్వు కూర్చొని ఉన్నావు అని చెప్పగానే ఆ సమాధి మీద పడి ఏడ్చాడు. అమ్మా అమ్మా, నన్ను కాపాడడం కోసం నీ ప్రాణమే పెట్టావా? అయ్యో, ఇది తెలియకుండా నేను ఎంత దుర్మార్గుడిగా ఎదుగుతా ఉన్నాను అని ఆ రోజు నుండి అతడు దేవుని బిడ్డగా మారాడు. దేవుని వాక్యానికి లోబడ్డాడు. ఆ తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోయింది. ఎప్పుడైతే తన యొక్క జీవితం వెనకాల ఉన్న అసలైన సత్యాన్ని, తన పూర్వ స్థితిని, తాను ఎలా ఎప్పుడు బతికి ఉన్నాననే విషయాన్ని అతను తెలుసుకొనగానే అతని జీవితంలో మార్పులు వచ్చింది. ఏ సోదరుడా, సహోదరి, ఇప్పుడు నీవు ఇక్కడ కూర్చొని ఉన్నావు, ఆమేన్. కానీ ఒకప్పుడు నీ స్థితి ఏంటో నీకు తెలుసా? నువ్వు ముందు ఎలాంటి వాడివో తెలుసా? ఏ స్థితిలో నుండి నువ్వు ఈ స్థాయికి వచ్చావో నీకు తెలుసా? అది గాని నీకు తెలిస్తే నీ జీవితం ఇలా ఉండదు. ఆమేన్. అనేక మంది క్రైస్తవులు దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించడం లేదు. ఆయనకు పరిపూర్ణంగా తమ జీవితాల్ని సమర్పించుకోవడం లేదు. కారణం ఏమిటంటే వారు ఎక్కడి నుండి వచ్చారు, ఒకప్పుడు వారి యొక్క పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని వారు మర్చిపోయారు. కొందరికైతే తెలియదు, మరి కొందరైతే దాన్ని మర్చిపోయారు. నేను మరలా చెప్తున్నాను, ప్రియ సోదరుడా, సహోదరి, నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు, అత్యున్నతమైన స్థలములో ఉన్నావు, ఈ భూమి మీదనే ఎత్తైన స్థలములో ఉన్నావు, గొప్పదైన స్థలములో ఉన్నావు, శ్రేష్టమైన స్థలములో ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు. ఒకప్పుడు నీ యొక్క పరిస్థితి ఏంటో తెలుసా? వాక్యం చెప్తుంది 2:1, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. ఒకప్పుడు మనము చచ్చిన వారమే ఉంటిమి. మనం చనిపోయిన వారము. దేని వలన? పాపము చేతను అపరాధముల చేతను మనము చచ్చిన వారము. చచ్చిన వారం అంటే అర్థం ఏమిటి? దేవుని నుండి విడిపోయిన వారము. ఆమేన్. మరణం అంటే అర్థం ఏమిటి? ఎడబాటు, వేరు చేయడం. ఇక్కడ ఆత్మీయ మరణాన్ని సూచిస్తుంది. పాపం యొక్క జీతం ఏమిటి? మరణము. మనము పాపము చేసినందువలన ఏం జరిగిందంటే మరణం జరిగింది. ఏమిటా మరణము? దేవుని నుండి మనము వేరైపోయినాము. దేవుని నుండి వేరైపోయినాము, దేవుని నుండి విడిపోయినాము. మనం చచ్చిన వారం అంటే అర్థము మనల్ని సృష్టించిన దేవుని నుండి మనము వేరైపోయినాము, విడిపోయినాము. దానికి కారణం ఏమిటి? పాపము, అపరాధము. ఆమేన్. అపరాధము, పాపము, విచ్చలవిడి జీవితము. ఆ పాపానికి కారణం ఏమిటి? శరీరాశ. శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనొచ్చు. శరీర ఆశ అంటే అర్థం ఏమిటి? దానికి బైబిల్ పరిభాషలో స్వయం. స్వయం. శరీరాశ అంటే అర్థం ఏమిటి? స్వయం. నా ఇష్టం, నాకు ఏది సంతోషాన్ని కలిగిస్తుందో, నాకు ఏది ప్లెజర్ ఇస్తుందో దాన్ని నేను చేసుకుంటూ పోతాను. దీన్నేమంటాము? శరీరాశ, స్వయము. ఈ స్వయమే పాపానికి మూలం. ఈ స్వయమే అవిధేయతకు మూలం. ఆధ్యాత్మిక జీవితంలో మనము చచ్చిన వారం, దేవునితో కనెక్షన్ లేని వారం. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో ఏమైంది? ఈ ఆత్మ దేవునితో ఉన్న సహవాసాన్ని, కనెక్షన్ని కోల్పోయింది. దాన్ని ఏమంటాము? మరణము, చచ్చిన వారము. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఆత్మీయంగా చనిపోయి శారీరకంగా బ్రతుకుతున్న నరుడు అదే స్థితిలో శారీరకంగాను చనిపోతే ఇక అతనికి రెండవ మరణమే. ఏమిటది? రెండవ మరణమే. రెండవ మరణం అంటే అర్థం ఏమిటి? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14-15 ఒకసారి చదువుదాం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడి ఉండునట్లు కనబడని ఎడల వాడు అగ్ని గుండములో పడవేయబడును. దానినే రెండవ మరణము అని అంటాం. రెండవ మరణం అనగా నరకము, అనగా దేవుని నుండి పూర్తిగా శాశ్వతంగా విడిపోవడం. బ్రదర్, ఈ భూమి మీద మనం బతుకుతున్నప్పుడు స్వాభావికంగానే మనము దేవుని నుండి మన ఆత్మ దూరం అయిపోయింది, అనగా ఆత్మీయ జీవితంలో మనం చనిపోయినాము.
కానీ ఆ ఆత్మను బ్రతికించుకునే అవకాశం ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు దేవుడిచ్చున్నాడు, ఉంది. కానీ ఆ అవకాశాన్ని కూడా వదులుకొని మనిషి శారీరకంగా చనిపోయిన తర్వాత ఇంకా ఎటువంటి అవకాశము లేదు. ఇంకా డైరెక్ట్ రెండవ మరణమే, అనగా దేవుని నుండి పూర్తిగా శాశ్వతంగా విడిపోవడం. ఇంకా నిరీక్షణ లేదు, ఇంకొక అవకాశము లేదు. అందుకే వాక్యం అంటుంది చూడండి, 3వ వాక్యం, ఆ దైవోగ్రతకు పాత్రులమై ఉంటేమి. ఈ పాపము చేయడం వలన, ఈ అపరాధములో మనం జీవించడం వలన ఏమైంది? దైవ ఉగ్రతకు, దేవుని కోపానికి మనము పాత్రులము. అనగా దేవుడు శిక్ష విధించాడు. ఏమిటా శిక్ష? మరణం అనే శిక్ష మనకి విధించబడింది. ఎప్పుడైతే మనం పాపం చేసి ఆత్మీయంగా చనిపోయినామో మన అందరి మీద దేవుని శిక్ష వచ్చి పడింది. మనం దేవుని యొక్క కోపానికి, ఉగ్రతకు మనము పాత్రులమై ఉంటేని. కానీ ఆ తర్వాత 2 పదాలు ఉంది. ఆ 2 పదాలే నీ చరిత్రను, నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పింది. ఏమిటా పదం చూడండి. దైవోగ్రతకు పాత్రులమై ఉంటేమి, ఆయనను దేవుడు. ఆయనను దేవుడు. అందరూ చెప్పండి, ఆయనను దేవుడు. అయితే దేవుడు, కానీ దేవుడు, ఈ 2 పదాలు అతి పెద్ద ఒక వ్యత్యాసాన్ని మన జీవితంలో కలిగించింది. అయితే దేవుడు, పాపము మనకు విరోధంగా పనిచేసింది. అయితే దేవుడు మన పక్షాన ఒక ప్రాముఖ్యమైన పని చేశాడు. పాపము మనకు విరోధంగా పనిచేసింది, కానీ దేవుడు మన పక్షాన మనల్ని కాపాడే పనిలో ఆయన పని చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఆ వాక్యం అంటుంది, క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీ పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారై ఉండిన మిమ్ములను లేక మనలను దేవుడు ఏం చేశాడంట? క్రీస్తుతో కూడా పెట్టి మనల్ని బ్రతికించేశాడు. బ్రదర్, సిస్టర్, ఈ రోజు మన అందరం బ్రతికి ఉన్నవారము. చచ్చిన వారమై ఉండిన మనలను దేవుడు ఏం చేశాడంటే, యేసు క్రీస్తుని ఈ భూలోకానికి పంపించి ఆయన మరణము, సమాధి, పునరుద్ధానము ద్వారా మరణాన్ని గెలిచి ఆయనలో ఉన్న ఆ జీవమును మనలోనికి పంపించి చనిపోయిన మనల్ని బ్రతికించేశాడు. చప్పటి కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన జీవము మరణాన్ని గెలిచిన జీవము. 2వ రాజులు 13వ అధ్యాయము 20-21లో ఒక సంఘటన వ్రాయబడి ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ అయిన ఒక సంఘటన గమనించండి. దైవజనుడైన ఎలీషా చనిపోయాడు. గొప్ప ప్రవక్త ఆయన చనిపోయిన తర్వాత అతన్ని సమాధి చేసేశారు. సమాధి చేసిన 1 సంవత్సరం తర్వాత ఆ ప్రాంతంలో చనిపోయిన ఒక సైనికుడిని పాతి పెట్టేదానికి కొంతమంది తీసుకొని వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఉండగా, అంటే సమాధి కార్యక్రమం కొరకు వెళ్తూ ఉన్నప్పుడు మోయాబు సైనికులు ఆ పక్క వచ్చేస్తా ఉన్నారు. వారిని చూసి భయపడిన ఇజ్రాయేలు జనం ఏం చేశారంటే, ఆ శవాన్ని తీసి ఎలీషా ఉన్న సమాధిని ఇసిరి పారేసి వెళ్ళిపోయినారు భయంతో. ఆశ్చర్యం ఏంటంటే, ఎప్పుడు ఈ శవం ఎలీషా ఎముకలకి టచ్ అయిందో ఈ శవానికి ప్రాణం వచ్చేసింది. హల్లెలూయా. ఇతడు లేచి కాలు మోపి నిలబడ్డాడు. ఎలీషా చనిపోయి సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు ఉన్నది సమాధిలో ఆయన ఎముకలు మాత్రమే. ఎప్పుడైతే ఈ చనిపోయిన వ్యక్తి యొక్క బాడీ ఆ ఎలీషా యొక్క ఎముకలకు టచ్ అయిందో అతనిలో ఉన్న జీవపు శక్తి ఏం చేసింది? ఇతన్ని బ్రతికించేసింది. ప్రైజ్ ది లార్డ్. సో మరణించిన ఓ పరిశుద్ధుని ఎముకల్లో చనిపోయిన ఇంకో వ్యక్తిని బతికించే శక్తి ఉందంటే నా మాట మీకు అర్థమవుతుందా? సో మరణించిన ఓ పరిశుద్ధుని ఎముకల్లో చనిపోయిన ఇంకో వ్యక్తిని బ్రతికించే శక్తి ఉందంటే, మరణాన్నే గెలిచిన పునరుద్ధానుడైన యేసు క్రీస్తులో ఎంత శక్తి ఉంటుంది, ఎంత పవర్ ఉంటుంది.
హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ బ్రతికించే శక్తి ఆయన యొక్క జీవములో ఉంది. ఆయన యొక్క పునరుద్ధానపు శరీరములో ఉన్నది. ఆయన టచ్ చేసే వారందరూ ఏమైపోతారు? బతికిపోతారు. ఈరోజు మనందరూ బ్రతికి ఉన్నాం. కారణం ఏమిటి? యేసయ్యను టచ్ చేశాం. పరలోకమందున్న దేవుడు యేసు ప్రభువును తెచ్చి మనతో కూడా కనెక్ట్ చేశాడు. సో ఆయనలో ఉన్న ఆ జీవము మన మన చనిపోయిన ఆత్మలోనికి ప్రవేశించి మనల్ని బ్రతికించేసింది. ఆ రోజు యేసు ప్రభు అలా వెళ్తూ ఉన్నాడు. అప్పుడు 12 సంవత్సరాలుగా రక్తస్రావం గల ఒక స్త్రీ ఏం చేసింది? ఆ గుంపుల మధ్యలో వెళ్ళి యేసుక్రీస్తు యొక్క వస్త్రపు చెంగును టచ్ చేసింది. టచ్ చేయగానే ఏమైపోయింది? ఆమె రక్తధార కట్టెను. ఆమెకు పరిపూర్ణమైన స్వస్థత కలిగెను. అప్పుడు యేసు ప్రభు తిరిగి ఒక ప్రశ్న వేస్తాడు. నన్ను తాకిందెవరు అని అంటాడు. ఎవరు నన్ను టచ్ చేసింది? నన్ను టచ్ చేసింది ఎవరు? పేతురు అంటాడు, ప్రభువా, ఇంతమంది జనం నీ మీద పడతా ఉన్నారు, నేను కూడా టచ్ చేసిన, వాడు టచ్ చేసినాడు, ఈ టచ్ చేసినాడు, నీ మీద పడతా ఉన్నారు, మరి ప్రత్యేకంగా నన్ను టచ్ చేసింది ఎవరు అని అంటారే, ఇది ఏం ప్రశ్న అయ్యా అని అడిగినప్పుడు యేసయ్య అన్నాడు, పేతురు, మీరందరూ టచ్ చేశారయ్యా, ఓకే, కానీ ఎవరో టచ్ చేసినప్పుడు నాలో నుండి ప్రభావము బయలు వెళ్ళాను. హల్లెలూయా. నా నుండి ఒక శక్తి వెళ్ళిందయ్యా, నా నుండి ఒక శక్తి వెళ్ళింది, ఒక ప్రభావం వెళ్ళింది. అలా నా ప్రభావాన్ని రిసీవ్ చేసుకుని విధంగా నన్ను టచ్ చేసింది ఎవరు? యేసు ఈ భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు ఆయన టచ్ చేసిన ఆమెకు శరీరంలో స్వస్థత. కానీ పునరుద్ధానుడైన యేసుక్రీస్తును టచ్ చేస్తే ఆత్మలో స్వస్థత. హల్లెలూయా. ఆత్మలో స్వస్థత, ఆత్మీయ జీవితంలో స్వస్థత. ఎందుకు ఆమె టచ్ చేసినప్పుడు మాత్రము యేసులో నుండి ఆ పవర్ వెళ్ళింది? అది ఆమె విశ్వాసముతో టచ్ చేసింది. టచ్ చేసి చూడు, పవర్ పొందుకుంటావు. ఆమేన్. టచ్ చేసి చూడు. చాలా మంది టచ్ అని అందరినీ కింద పడేస్తున్నారు కదా. టచ్ అంటే గుంపులుగా పడిపోతున్నారు. కానీ యేసయ్యను టచ్ చేసిన వాళ్ళందరూ లేచి నిలబడ్డారు. ఎవరు? చనిపోయిన వారు సహితము లేచి నిలబడ్డారు. అందులో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను. సో ఇక్కడ టచింగ్ అంటే ఏమిటి? విశ్వాసము. ఏమిటి? విశ్వాసము. విశ్వాసముతో యేసు వైపు ఎవరు చూస్తారో వారందరూ ఆత్మీయ మరణము నుండి బ్రతికి బయటకు వస్తారు. ప్రియ సోదరుడా, సోదరి, యేసుక్రీస్తును విశ్వసించాలి. ఒక అద్భుతమైన మాట యేసయ్య చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వాక్యములో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. ఆమేన్. వాడు తీర్పులోనికి రాక, ఈ మాట గమనించండి, మరణములో నుండి ఆమేన్ జీవములోనికి దాటి ఉన్నాడు. హల్లెలూయా. మరణము నుండి, ఆత్మీయ మరణము నుండి జీవములోనికి, నిత్య జీవములోనికి దాటి ఉన్నాడు. ఎవరు? నా మాట నమ్మి నా తండ్రిని విశ్వసించేవారు. విశ్వాసమే ఇక్కడ టచింగ్. ఎప్పుడైతే యేసుక్రీస్తే నా రక్షకుడు అని నమ్మి ఆ విశ్వాసాన్ని మన క్రియల్లో అనగా బాప్తిస్మం రూపంలో మనం కనబరుచున్నామో, అప్పుడు చనిపోయిన మన ఆత్మ బ్రతికింది. మనకు జరిగింది పునరుద్ధానము. కరెంటు వైర్ను టచ్ చేస్తే అందులోనున్న పవర్ వచ్చి మనల్ని చంపేస్తుంది. కానీ యేసయ్యను టచ్ చేస్తే ఆయనలో నుండి పవర్ వచ్చి మనల్ని బ్రతికించేస్తుంది. రాంగ్ టచ్ చేస్తే చంపేస్తుంది, రైట్ టచ్ చేస్తే వెలుతురిస్తుంది. ఆమేన్. అది పనికి వస్తుంది. ప్రియులారా, రైట్ టచింగ్ చేయాలి. యేసయ్యను సరిగ్గా విశ్వసించాలి. దేవుని మీద సరైన విశ్వాసం పెట్టాలి. అలా దేవుడు యేసుక్రీస్తులో మనల్ని పెట్టి మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. ఇప్పుడు మనము బ్రతికి ఉన్నవారము, అప్పుడు మనము చచ్చిన వారము. అది అప్పుడున్న మన పరిస్థితి. చచ్చిన వారమై ఉండిన మనల్ని
దేవుడు యేసు క్రీస్తులో జతపరిచి ఆయన జీవం యొక్క శక్తిని మనలోనికి పంపించి మన ఆత్మను బ్రతికించేశాడు. అనగా మన ఆత్మకు ఇప్పుడు ప్రాణం వచ్చింది, అనగా దేవునితో మనకు ఇప్పుడు సంబంధం కుదిరింది. హల్లెలూయా. దీనినే రక్షణ అని అంటాం, దీనినే క్రొత్త జన్మ అని అంటాం. ఇప్పుడు మనందరము బ్రతికి ఉన్నవారం. మీకు సంతోషంగా ఉందా? మీకు హ్యాపీగా ఉందా? హ్యాపీగా ఉన్నవారు చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మరి బ్రదర్, సిస్టర్, ఇప్పుడు నేను చెప్తున్న ఈ సత్యం మీకు ఎంతగా అర్థమవుతుందో నాకు తెలియలేదు, కానీ మీకు బాగా అర్థమయ్యేటట్లు దేవుడు చెయ్యాలని నేను ప్రార్థన చేసి వచ్చాను. తెరవబడిన హృదయాలకి ఈ సత్యము అర్థమవుతుంది. అర్థమైన మనుషులకు మహా సంతోషం కలుగుతుంది. అయ్యా, ఒకప్పుడు నేను చచ్చిన వాడను, అదే స్థితిలో ఉండుంటే నేను రెండవ మరణానికి వెళ్ళిపోయి ఉంటాను, అనగా పూర్తిగా దేవుని నుండి దూరం అయిపోయి నరకములో శాశ్వతంగా బాధపడి ఉంటాను. కానీ దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏం చేశాడు? రక్షణ పని ఒకటి జరిగించాడు. ఏంటా పని? యేసును పంపించి ఆయనతో మనల్ని కనెక్ట్ చేసి ఆయన జీవమును మనలోనికి పంపించి చనిపోయిన మన ఆత్మను యాక్టివేషన్ చేశాడు. సోదరుడా, సహోదరి, దేవుడు అక్కడతో ఆగలేదు, ఇంకొక మహా గొప్ప కార్యం చేశాడు. యేసు క్రీస్తు కూడా మనల్ని బ్రతికించిన దేవుడు అతనితో కూడా, చూడండి ఎఫెసీయులకు 2వ అధ్యాయము 7వ వాక్యము, ఆ క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. బ్రదర్, చనిపోయిన మనల్ని ఈ క్రీస్తు కూడా లేపింది మాత్రమే కాదు, లేపిన మనల్ని దేవుడు తీసుకుని వెళ్ళి యేసు క్రీస్తు కూడా పరలోకములో ఆయనకు సమానంగా మనల్ని కూర్చుండబెట్టాను. ఎంతో గొప్ప ఉన్నతమైన స్థానం తెలుసా అది? హల్లెలూయా. అత్యున్నతమైన స్థానంలో దేవుడు మనల్ని పెట్టాడు. అతి నీచమైన, అతి ఘోరమైన దిగజారిన స్థితిలో మనం ఉంటిమి. అలాంటి మనల్ని ఆయన బ్రతికించి తీసుకుని వెళ్ళి యేసు ప్రభుతో కూడా సమానంగా పరలోకంలో కూర్చుండబెట్టాను. ఇప్పుడు నువ్వు నేను ఇక్కడ ఉన్నాము, కానీ ఆత్మీయ స్థితిలో మనందరం కూడా పరలోకంలో యేసుతో కూడా సమానంగా ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితంలో దీనికి మించిన ఒక ఆశీర్వాదము లేనే లేదు. ఈ మాట చెప్పింది నువ్వు కాదు, నేను కాదు, దేవుడు ఈ మాట చెప్తున్నాడు. శారీరకంగా ఈ భూమి మీద మీరు ఉన్నప్పటికీ ఆత్మీయంగా మీరిప్పుడు యేసయ్యతో కూడా పరలోకంలో కూర్చొని ఉన్నారు. మీకు యేసయ్యకు ఈక్వల్ అయిన స్థానాన్ని దేవుడు మీకు ఇచ్చాడు. మీ పొజిషన్ ఇప్పుడు అత్యున్నతమైన స్థాయికి వెళ్ళింది. మీరు ఇప్పుడు చాలా ఎత్తైన స్థలములో, గౌరవప్రదమైన స్థలములో, అత్యున్నతమైన స్థాయిలో మీరు ఉన్నారు. నువ్వు నేను అక్కడ ఉన్నాం. ఇప్పుడు ఇది మామూలు విషయం కాదమ్మా, ఇది సాధారణ విషయం కాదయ్యా. దీని యొక్క విలువేంటో నాకు తెలుసు కాబట్టి ఈ వాక్యం చదివినప్పుడు నేను గంతులు వేస్తాను, దేవునికి స్తుతులు చెల్లిస్తాను. ప్రభువా, నాలాంటి ఒక పాపికి ఇంత గొప్ప స్థానం ఇచ్చావా? యేసయ్యతో కూడా సమానంగా నన్ను కూర్చోబెట్టావా? ఆయన యేసయ్య ఎవరు? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. నేనెవరు? నీచమైన పాపిని. అలాంటి నన్ను తీసుకుని వెళ్ళి పరిశుద్ధపరచి యేసయ్యతో కూడా కూర్చుండబెట్టున్నావంటే నువ్వు నాకు ఎంతో గొప్ప ధన్యతను, ఎంత గొప్ప భాగ్యమును ఇచ్చినావా అని చెప్పి ఈ వాక్యం కొరకు, ఈ స్థితి కొరకు, ఈ స్థానం కొరకు నేను దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉంటాను. ఎందుకంటే దాని విలువేంటో నాకు తెలుసు. ఒకప్పుడు నా స్థితి ఏంటో నాకు తెలుసు. ఈ స్థితికి నేను ఏమాత్రం యోగ్యుణ్ణి కాను. ప్రియులారా, మనందరం ఇప్పుడు పరలోకములో యేసయ్యతో కూడా సమానంగా కూర్చొని ఉన్నాం. ఆయనతో కూడా కలిసి మనము రాజ్య పాలన చేస్తూ ఉన్నాం. ఆత్మీయ లోకాన్ని, ఈ భూమి మీద పనిచేస్తున్న దురాత్మ శక్తులకు విరోధంగా మనము రాజ్యం చేస్తున్నాము, పరిపాలిస్తా ఉన్నాము. ఇది మహా గొప్ప సత్యం, ఇది మహా గొప్ప ధన్యత. ఇది అర్థమైన వారికి దీనికి మించిన ఆశీర్వాదం ఈ భూమి మీద ఇంకోటి వద్దురా నాకని అంటారు. ఓకే, దేవుడు ఇలా చేయడానికి కారణం ఏమి? అసలైన విషయానికి ఇప్పుడు మనం వస్తున్నాం.
దేవుడు ఇలా చేయడానికి కారణం ఏమి? ఎందుకు ఇలా చేశాడు? ఆ పాపము చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండిన మనలను, ఉగ్రతకు పాత్రులమై ఉండిన మనలను యేసు క్రీస్తునందు పెట్టి మనల్ని బ్రతికించి, అదే యేసు క్రీస్తు కూడా మనల్ని పరలోకమందు అనగా అత్యున్నతమైన స్థానమందు సమానంగా మనల్ని కూర్చుండబెట్టేదానికి కారణమేమి? వాక్యం అంటుంది 2:5 మహాప్రేమ. ఎందుకు దేవుడు ఇలా చేశాడు? ఎందుకంటే ఆయన మనల్ని ఎంతోగాను ప్రేమించాడు. మహాప్రేమ. అందరూ చెప్పండి, చేతులు ఇట చాపి చెప్పండి, మహాప్రేమ. అది మహాప్రేమ. ఆ వాక్యంలోనికి మనం వెళితే ఆయన మహాప్రేమ చేత మనల్ని ప్రేమించాడు. యోహాను 3:16 వాక్యం అంటుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించి ఆయన విశ్వసించే వారందరికీ నిత్య జీవం పొందునట్లు చేశాను. బ్రదర్, దేవుడు ఈ లోకాన్ని, నిన్ను నన్ను ఎంతోగాను ప్రేమించాడు. ఆ ప్రేమను ఆయన కల్వరి సిలువలో ప్రదర్శించాడు. కల్వరి సిలువలో ప్రదర్శించాడు. ఒకసారి కల్వరిలో వేలాడుతున్న యేసయ్యను చూడండి, ఆయన గాయాలు చూడండి, ఆయన పడిన అవమానాలు చూడండి. ఆయన మీద ఎంగిలి ఉమ్మారు, ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన హింసించారు. 39 కొరడా దెబ్బలు కొట్టి అతని యొక్క శరీరాన్ని చీల్చేశారు. కల్వరి సిలువలో అతన్ని కొట్టారు. అతని చేతులకు కాళ్ళకు మేకులతో కొట్టి అతన్ని సిలువ వేశారు. అత్యంత క్రూరాతి క్రూరమైన మరణం. ఎవరి కోసం? ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం? నా కోసం. ఏమిటది? దేవుని మహాప్రేమ. హల్లెలూయా. దేవుని మహాప్రేమ. దేవుని మహాప్రేమను మనం కల్వరిలో యేసయ్య రూపంలో చూడవచ్చును. కల్వరి సిలువ దేవుని యొక్క ప్రేమ దర్శనం. అది నువ్వు అనుభవించవలసిన శిక్ష. ఆ శిక్షను దేవుడు యేసు క్రీస్తు మీద మోపి నిన్నేం చేశాడు? బ్రతికించేశాడు. పాపము నుండి విడిపించేశాడు. ఆయన పాపమును ద్వేషిస్తాడు, పాపులను ప్రేమిస్తున్నాడు. నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు కాబట్టి ఈరోజు మనం ఇక్కడ వచ్చి ఉన్నతమైన స్థానంలో కూర్చొని ఉన్నాం. చనిపోయిన వారి కోసం ఏడ్చి వారిని పూడ్చి చేస్తే అది ప్రేమ. చనిపోయిన వారి కోసం ఏడ్చి ఆ తర్వాత పూడ్చి చేస్తే అది ప్రేమ. చనిపోయిన వారి కోసం ఏడ్చి వారిని బ్రతికిస్తే అది మహాప్రేమ. అది మహాప్రేమ. లాజరు చనిపోయాడు, యేసయ్య 4వ రోజు వెళ్ళాడు. జనమంతా వచ్చి ఏడ్చారు. ఎందుకంటే ప్రేమ. ఆ కుటుంబం మీద ఉన్న ప్రేమతో వచ్చి జనమంతా ఏడ్చారు. యేసు కూడా ఏడ్చాడు. యేసు కన్నీళ్లు కార్చెను. యేసు కూడా ఏడ్చాడు. అయితే బంధువులంతా ఏం చేశారు? బాగా ఏడ్చేసి తీసుకుని పోయి పాతి పెట్టేసినారు. వారు అది ప్రేమ. ఏడ్చారు, ఎత్తుకుని పోయి పూడ్చి చేసినారు. కానీ యేసే ఏడ్చాడు, చనిపోయిన లాజరును బ్రతికించేశాడు. ఇదేంటిది? మహాప్రేమ ఇది. అయ్యా, చనిపోయిన వారి కోసం ఏడ్చి వారిని పూడ్చి చేస్తే అది ప్రేమ. కానీ చనిపోయిన వారి కోసం ఏడ్చి వారిని బ్రతికించేస్తే అది మహాప్రేమ. అది మహాప్రేమ. నీతిమంతుల కోసం, మంచి వాళ్ళ కోసం ఒకవేళ ఒకడు చనిపోవచ్చును. ఒకవేళ సావరు ఎవరు కూడా. ఒకవేళ మంచోళ్ళ కోసము లేక నీతిమంతుల కోసం ఎవరైనా ఒకవేళ చనిపోతే అది ప్రేమ. కానీ పాపుల కోసం, దుర్మార్గుల కోసం ఒకరు చనిపోతే అది మహాప్రేమ. అది మహాప్రేమ. ప్రియ సోదరుడా, సోదరి, యేసు నీ కోసం నా కోసం చనిపోయాడు. మనం ఎవరు? పాపులము, దుర్మార్గులము, అవినీతి పరులము. మనం పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టాను. హల్లెలూయా. ఇది మహాప్రేమ. ఇది మహాప్రేమ.
ఈ దేవుని మహాప్రేమలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉంది, మీరు గమనించాలి. దేవుని యొక్క మహాప్రేమ అనే గదిలో రెండు గొప్ప ఐశ్వర్యములు ఉంది. ఒకటి కరుణ, ఇంకొకటి కృప. సో దేవుని మహాప్రేమ అనే గదిలో రెండు గొప్ప ఐశ్వర్యములు ఉంది. ఒకటి కరుణ, మరొకటి కృప. వాక్యం అంటుంది, అయితే దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము. కరుణా సంపన్నుడు, ఎంత ఎంత మంచి మాట, ఎంత అద్భుతమైన మాట దేవుని గురించి. కరుణా సంపన్నుడు, అందరూ చెప్పండి. ఆయన కరుణా సంపన్నుడు అనగా కనికరం చూపించడంలో ఐశ్వర్యవంతుడు. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి ఏం చేశాడు తెలుసా? మన శిక్షను అమలు కాకుండా నిలుపుదల చేశాడు. రద్దు చేయలేదు, నిలుపుదల చేశాడు. మనకు శిక్ష పడింది, మన పాపానికైనా అపరాధానికైనా శరీరాశలు నెరవేర్చుకునే ఆ దుర్మార్గపు జీవితానికి సంబంధించిన శిక్ష మనకు పడింది. ఏంటా శిక్ష? దేవుడి నుండి పూర్తిగా ఎడబాటు విడిపోవడం, అంతే, నరకమే ఇంకా. కానీ ఆ శిక్ష వెంటనే అమలు కాకుండా ఆపింది ఏంటో తెలుసా? ఆయన కనికరము, ఆయన కరుణ. హల్లెలూయా. ఆయన కరుణా సంపన్నుడై ఉండి ఆ శిక్ష ఇమిడియట్ గా అమలు కాకుండా దానికి స్టే విధించాడు. మీకా పుస్తకము 7:18 అంటుంది, చూడండి. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. హల్లెలూయా. ఆయన పాపం చేసిన వారి మీద కనికరం చూపించటలో సంతోషించువాడు, క్షమించువాడు ఆయన. కీర్తనల 103వ అధ్యాయము 8-10 అంటుంది, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. హల్లెలూయా. ఇదే కరుణ, ఇదే కనికరం. అంటే మన పాపానికి తగిన శిక్ష ఇవ్వకుండా దేవుడు ఆపాడే. ఆ దైవ స్వభావమే ఏమిటి? కనికరం. ఇంకో చోట్ల భక్తుడు అంటాడు, దేవా, నీవు గాని మేము చేసిన పాపాలన్నిటినీ లెక్కలో పెట్టుకుంటే ఈ భూమి మీద ఎవరు ఉండగలరయ్యా? ఎవరు నిలబడగలరు? కానీ నీ దగ్గర మాకు క్షమాపణ దొరుకుచున్నది. ఆమేన్. క్షమాపణ దొరుకుచున్నది, క్షమాపణ దొరుకుచున్నది. అందుకే మనం వెంటనే సచ్చి నరకానికి పోకుండా ఈ భూమి మీద బతికున్నాం. అర్థమవుతుందా మీకు? మీరు పాపం చేసిన తర్వాత కూడా ఎందుకు భూమి మీద బతికున్నారంటే కరుణా సంపన్నుడై ఉండి దేవుడు స్టే విధించి ఉన్నాడు. శిక్ష అమలు కాకుండా ఆయన నిలుపుదల చేసి ఉన్నాడు, ఆ శిక్షను ఆపి ఉన్నాడు. ఈ గ్యాప్ లో ఏమైందంటే కృప ఎంటర్ అయింది. కృప ఎంటర్ అయ్యి ఏం చేసింది? మనల్ని రక్షించేసింది. హల్లెలూయా. రక్షించేసింది. చూడండి వాక్యము, మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించెను, కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. 8వ వాక్యము, మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది మీ వలన కలిగినది కాదు అమ్మా, అయ్యా, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని యొక్క వరము. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. సో కనికరము శిక్షను ఆపింది, మనకు రావాల్సిన శిక్షను రాకుండా ఆపింది కనికరము. కృప ఆ పాపము నుండి మనల్ని రక్షించేసింది. సో కనికరం అంటే ఏమిటి, కృప అంటే ఏమిటో మనం తెలుసుకోవాలి. దేవుడు తన కనికరముతో, బాగా గమనించండి బ్రదర్, సిస్టర్, దేవుడు తన కనికరముతో మనం దేనికి యోగ్యులమో దాన్ని మనకి ఇవ్వలేదు. అది కనికరం.
మనం దేనికి యోగ్యులము? శిక్షకు యోగ్యులము, నరకానికి పాత్రులము. కానీ దేవుడు దాన్ని మనకు ఇవ్వలేదు. మనం దేనికి యోగ్యులమో దాన్ని మనకు ఇవ్వలేదు. అది దేవుని యొక్క కనికరము. దేవుడు తన కృపతో మనం దేనికి యోగ్యులము కాదో దాన్ని మనకి ఇచ్చాడు. అదే కృప అంటే. మనం దేనికి యోగ్యులము కాదు? రక్షణకు యోగ్యులం కాదు, నీతి మంతులకి మనం యోగ్యులము కాదు, దేవుని బిడ్డ అని పిలువబడేదానికి మనం యోగ్యులము కాదు, పరలోకానికి మనం యోగ్యులము కాదు, యేసయ్యతో కూడా కూర్చునే దానికి మనకు యోగ్యత లేదు. కానీ దేవుడు వాటన్నిటిని మనకు ఇచ్చాడు. దాన్నే కృప అంటాము. హల్లెలూయా. అదే కృప అంటే. మనం దేనికి యోగ్యులము కాదో దేవుడు దాన్ని మనకిచ్చాడు, తన కృపతో ఇచ్చాడు. దేవుడు పరిశుద్ధమైన వాడు. దేవుని యొక్క పరిశుద్ధత శిక్షించమని కోరుకుంటుంది. అది శిక్షను డిమాండ్ చేస్తుంది, న్యాయాన్ని డిమాండ్ చేస్తుంది. వీడు పాపం చేశాడు, శిక్షించని తీర్పును డిమాండ్ చేస్తుంది. కానీ దేవుని కనికరము ఆ శిక్ష అమలు కాకుండా స్టే ఆన్ చేస్తుంది. దేవుని కృప మనల్ని రక్షిస్తుంది. దేవుని ప్రేమ మనల్ని తీసుకొని వెళ్ళి ఉన్నతమైన స్థానములో కూర్చుండబెట్టింది. ఆమేన్. సో దేవుని కనికరం మనల్ని క్షమించింది, దేవుని కృప మనల్ని రక్షించింది, దేవుని ప్రేమ మనల్ని హెచ్చించింది. ఈ మూడింటిని కలిపి ఒకే మాటలో చెప్పాలంటే మహాప్రేమ. హల్లెలూయా. ఇది మామూలు ప్రేమ కాదు, ఇది మహాప్రేమ. ఇది మహాప్రేమ. 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయంలో ఒక సంఘటన వ్రాయబడి ఉంది. అక్కడ ఇజ్రాయేలుకు మొదటి రాజు అయిన సౌలు, అతని కుమారుడైన యోనాతాను, వీళ్ళిద్దరూ కూడా యుద్ధములో చనిపోతారు. ఆ తర్వాత ఇజ్రాయేలుకు దావీదు రాజు అవుతాడు. బాగా గమనించండి, దావీదు రాజు అవుతాడు. దావీదు రాజు అయిన తర్వాత ఒక గొప్ప కార్యం చేశాడు. ఏమిటా కార్యము? అతడు అన్నాడు తన అధికారులతో, యోనాతాను నిమిత్తము నేను ఉపకారం చేయడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా బ్రతికి ఉన్నారా అని అడుగుతాడు. ఆ రోజుల్లో ఒక వ్యక్తి రాజు అయినప్పుడు వెంటనే అతడు చేసే మొదటి పని ఏమిటంటే, అంతకు ముందున్న రాజ కుటుంబంలో మగవాళ్ళందరినీ చంపేస్తారు. ఎందుకంటే రేపు వీళ్ళు మన యొక్క రాజ్యానికి సవాలుగా మారుతారు, కొంతమందిని పోగు చేసుకుని తిరుగుబాటు చేస్తారని చెప్పి మగవాళ్ళందరినీ చంపేస్తారు. దానికోసం అడుగుతున్నాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ దావీదు అడుగుతున్నాడు, ఆ సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారాయ్యా? ఒకడు చెప్పాడు, మెఫీబోషెతు అని యోనాతాను కుమారుడు ఒకడు ఉన్నాడు. అతడు కుంటోడు, అతడు కుంటివాడు, అవిటివాడు అని చెప్పినప్పుడు అతన్ని పిలిపించమంటాడు దావీదు. పిలిపించిన తర్వాత ఆ మెఫీబోషెతును చూసి దావీదు అంటాడు 7వ వాక్యంలో, మెఫీబోషెతు, నిన్ను చంపేస్తానేమోని భయపడకయ్యా, భయపడకు. నేను, మీ నాయన నాకు ఒక ఉపకారం చేశాడు యోనాతాను, దాన్ని బట్టి నేను నిన్ను కాపాడుతాను. మీ తాత ఆస్తి అంతా నీ పేరు మీద రాసి పెడతాను. చట్ట ప్రకారము అవంతా నాకే చెల్లుతుంది, ఇప్పుడు నేనే రాజు కాబట్టి. కానీ వాటన్నిటి నేను నీ పేరు మీద రాసి పెడతాను. అది మాత్రమే కాదు, నీ ప్రాణం ఉన్నంత వరకు నేను భోజనం చేసే బల్ల పక్కనే కూర్చొని నా భోజనమే నువ్వు కూడా తింటావు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో కుంటివాడుగా, ఎక్కడో బికారిగా బతుకుతున్నా, భయంతో బతుకుతున్న మెఫీబోషెతుని తీసుకుని వచ్చి దావీదు ఉన్నతమైన స్థానంలో పెడతాడు. ఆ మాట విన్నగానే మెఫీబోషెతు అంటాడు, కింద చూడండి, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నువ్వు ఇంత దయ చూపిస్తున్నావా? నేను ఒక చచ్చిన కుక్కనయ్యా. మెఫీబోషెతు అంటున్నాడు, నేను ఒక చచ్చిన కుక్కను, దేనికి పనికిరాని వాడును నేను ఒక చనిపోయిన వాడును, చచ్చిన కుక్క నేను. అలాంటి చచ్చిన కుక్క మీద నువ్వు ఇంత దయ చూపించి ఇంత ఉన్నతమైన స్థానం ఇస్తున్నావే. అతనే ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఏ సోదరుడా, సోదరి,
దావీదు మెఫీబోషెతుకి ఇచ్చిన కనికరము కంటే దేవుడు మన మీద కురిపించిన కనికరము ఇంకా గొప్పది. ఆమేన్. ఇంకా గొప్పది. ప్రియ సోదరులారా, దేవుడు మన ఎడల మహా ప్రేమను చూపించాడు. ఆయన కరుణా సంపన్నుడు, ఆయన కృపా మహదేశ్వరం గలవాడు. ఆమేన్. లేకపోతే మనకు ఈరోజు ఈ స్థితి లేదు. ఆత్మీయులో ఏర్పడిన ఆ మరణము నరకంలోనికి ముగియకూడదని చెప్పి దేవుడు తన కుమారుణ్ణి పంపి ఆయన మన మరణము, సమాధి, పునరుద్ధానము ద్వారా మనల్ని ఆత్మీయంగా బతికించి ఆ తర్వాత ఈ భూమి మీద క్రీస్తులాగా జీవింపజేసి తనతో కూడా ఐక్యపరుచుకున్నాడు. ఆయన ప్రేమ ప్రేమ కాదు, మహా ప్రేమ.